ఆఫ్ఘన్ సిరీస్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తున్నారా? ఇక ప్రస్తుతం ఇండియన్ టీం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది. రీసెంట్గా సౌత్ ఆఫ్రికా మీద టెస్ట్ మ్యాచ్ గెలిచి ఆ సిరీస్ని సమం చేశారు. ఇక ఇప్పుడు ఆఫ్ఘాన్తో ఒక టీ20 సిరీస్ జరగనుంది. టీ20 సిరీస్కి సీనియర్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అందుబాటులోకి వస్తారా లేదా అనే విషయం మీద చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ ఉండడంతో ఈ సీనియర్ ప్లేయర్లు ఇద్దరు టీ20 మ్యాచ్లకు దూరంగా ఉంటూ వచ్చారు. మరి ఇలాంటి క్రమంలో ఇండియన్ టీంలోకి ఇప్పుడు వీళ్ళు వస్తే, ఒకవేళ టీ20 వరల్డ్ కప్లో వీళ్ళు ఆడితే వీళ్ళకి మంచి ప్రాక్టీస్గా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం వీళ్ళు టీ20లో ఆడితే యంగ్ ప్లేయర్లకి అవకాశాలు లేకుండా పోతాయి, అందుకే వీళ్ళని టీ20 వరల్డ్ కప్లో తీసుకోకపోవచ్చు అని మరికొందరు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అయితే ఈ టెస్ట్ సిరీస్లో ఈ సీనియర్ ప్లేయర్లు కీలక పాత్ర వహించబోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఆఫ్ఘాన్తో టీ20 సిరీస్ ఆడే అవకాశం లేకుండా విశ్రాంతినివ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళకి విశ్రాంతి ఇచ్చినట్లయితే ఆఫ్ఘాన్తో ఆడే టీ20 సిరీస్కి కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఇక ఇప్పటికే హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా గాయాల బారిన పడడంతో ఈ సిరీస్కి కెప్టెన్గా ఎవరు వ్యవహరిస్తారనేది కూడా కీలకమైన అంశం. అయితే ఈ సిరీస్కి కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వీళ్ళకు కూడా విశ్రాంతి ఇచ్చినట్లయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్ఘాన్ టీంని మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు టీ20 మ్యాచ్లో ఇప్పటికే చాలా విజయాలను అందుకుంటూ వస్తున్నారు. అయితే టెస్ట్ సిరీస్లో అదరగొట్టిన బుమ్రా, సిరాజ్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకు విశ్రాంతినిచ్చినట్లయితే ముఖేష్ కుమార్, అవేజ్ ఖాన్, హర్షదీప్ సింగ్లు పేస్ విభాగంలో సత్తా చాటబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్లను కనుక చూసుకుంటే జనవరి 11న మొదటి టీ20 మ్యాచ్ మొహాలీలో జరుగుతుంది. జనవరి 14న రెండవ టీ20 మ్యాచ్ ఇందోర్లో జరుగుతుంది. జనవరి 17న మూడవ టీ20 మ్యాచ్ బెంగళూరు వేదికగా జరుగుతుంది. ఇక ఈ సిరీస్ని గెలిచి ఈ ఇయర్ టీ20 మ్యాచ్లకు శుభారంభాన్ని ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే ఈ ఇయర్ జరిగే టీ20 వరల్డ్ కప్లో కొట్టాలని కూడా చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.